నకిలీ వేలిముద్రలతో అక్రమంగా ఏఈపీసీ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించే ముఠాని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వేలిముద్రలకు సంబంధించిన సామగ్రిని, స్టాంపులని స్వాధీనం చేసుకున్నారు. ఆధార్ ఎనేబుల్తో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేవారు ఆధార్ డిజేబుల్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనే టెక్నాలజీ ద్వారా పబ్లిక్ అకౌంట్ నుంచి వాళ్ళకి తెలియకుండా అమౌంట్ డబ్బుల్ని కాజేసే ఒక ముఠాన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ఒక ముగ్గురిని మేడిపి దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపించాం. ఇలాంటి ఆర్థిక నేరాలు కానీ సైబర్ క్రైమ్ కానీ బారిన పడకుండా ఉండాలంటే ఆధార్ వెబ్సైట్లో ఉండే మన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ని డిజేబుల్ చేసి ఇలాంటి ఆర్థిక నేరాలకి మనం దాని బారిన పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. నకిలీ వేలిముద్రలు తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రిలో ముఖ్యంగా మనకి పాలీ స్టాంపర్, రబ్బర్ స్టాంపులు తయారు చేయడానికి మిషన్స్ ఒక 3, ల్యాప్టాప్స్, మన ఫింగర్ ప్రింట్ డిటెక్టర్స్ ఒక 3, రబ్బర్ స్టాంప్ తయారు చేయడానికి లిక్విడ్స్, దానికి వాడే ట్రేస్ పేపర్లని, ప్రింటర్ని, ఇవన్నీ మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మొదటగా ఆన్లైన్లో ఉండే ఆధార్ కార్డు అండ్ ఫింగర్ ప్రింట్ డేటాని డౌన్లోడ్ చేసి వాటిని ప్రింట్ తీసి దాని ద్వారా రబ్బర్ స్టాంప్ క్రియేట్ చేసి ఇలాంటి ఫ్రాడ్